చంద్రబాబు నాయుడు గారితో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారితో ఆ టీంలో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త జర్నీ నిన్నటి వరకు ఒక జర్నీ అయితే ఈ రోజు నుంచి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారితో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా అద్భుతం. అసలు ఇంతకంటే భాగ్యం మనకి లభించదు. ఎన్టీ రామారావు గారు ఉండగా అదొక విధానం, చంద్రబాబు గారి విజన్ వేరే. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. హైదరాబాద్ సైబరాబాద్ నిర్మాణం మనం అక్కడికి వెళ్తే ఏ అమెరికాలోనో ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ రోజు కొంతమంది హేళన చేశారు, ఓహో ఈయన ఇట్టాగే చెప్తాడు 2020 విజన్ అంట అది ఇది అన్నారు. కానీ ఇవాళ వాళ్ళే చంద్రబాబు గారు నెంబర్ 1, ఆయన చేసిన పని సామాన్యమైనది కాదన్న. ఇవాళ 2047 మళ్ళా కూడా దాన్ని నిలబెట్టే బాధ్యత ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికి కూడా అండగా ఉంటారు. తెలుగువారు ప్రపంచంలో ఈ రాష్ట్రాన్ని మరి దిక్చూసిగా నిలిపించే బాధ్యత కూడా లోకేష్ గారు ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఇందులో ఎటువంటి కూడా తేడా ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యువతకి బ్రహ్మాండమైనటువంటి ఉపాధి లభించే దాంట్లో ఆయన ముందుండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది మనకి 2-3 సంవత్సరాలను తెలిసిపోద్ది మొత్తం. ఇక్కడ చూస్తున్నారు మీరు, పారిశ్రామికంగా ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ కోసం ఆయన పడుతున్నటువంటి తపన, ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి అనేక ఇండస్ట్రీలను మీరు చూస్తున్నారు. పోయిన 5 సంవత్సరాలే మనకి ఆ దరిద్రం లేకుండా ఉంటే ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగుతూ ఉండేది. ఇవాళ ఆర్థికంగా అనేక కష్టాల్లో ఉన్న విదేశీ అనేక సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ మరి మరలా పునాదేసి మళ్ళీ కష్టపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అటువంటి ఇవాళ అత్యున్నతమైనటువంటి మేధావితనంగా మరి లోకేష్ గారు ముందుకు వెళ్తున్నట్టు మరి ఆయన టీంలో నేను కూడా ఉండటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజులుగా నేను భావిస్తున్నాను. సార్, పొలిట్ బ్యూరో సభ్యులుగా మీరు బాధ్యత ఎలా నిర్వహించబోతారు? మీ బాధ్యతను, పదవిని? పాలిట్ బ్యూరో అనేది ఒక హుందాగా పార్టీ నిర్ణయాక మండలి అది. ఎందుకంటే పాలిట్ బ్యూరోలో తీసుకునేటువంటి నిర్ణయాలని జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు మరి ప్రజల ముందు ఉంచుతాయి. ఆ నిర్ణయాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అమలు చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని అక్కడ ఎంతోమంది పెద్దలు, ఇప్పుడైతే కొత్త కాబట్టి నాకు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ సూచనలు అవన్నీ కూడా నేను గమనిస్తా. ముందు నాకున్న పరిధిలో నేను క్షేత్రస్థాయిలో ఒక సామాన్య కార్యకర్తగా జనంతో మమేకమై ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా జనంలో ఏం జరుగుతుంది అనేది నేను నిర్మోహమాటంగా సార్కి చెప్పగలిగే పరిస్థితి నాకుంది. నాకు మొదటి నుంచి కూడా ఉన్నట్టు చెప్పటం అలవాటు. అందువల్ల అంటే ఎక్కడా కూడా నొప్పించను. ఉన్న పరిస్థితిని ఇప్పటికే అనేక సార్లు లోకేష్ గారితో చెప్పాను. సార్ ఇట్లా జరుగుతుంది చేద్దాం ధనంజయ్ గారు, ఖచ్చితంగా చేద్దాం. చేనేత సమస్యల మీద నేను చెప్పాను లోకేష్ గారికి. ఆ రోజు ఆగస్టు 1వ తారీఖు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే నేను మాట్లాడా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చేనేత కోసం తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడినటువంటి ప్రగడ కోటయ్య గారు విగ్రహం మంగళగిరిలో పెట్టారు సార్ అన్న. ఎందుకని ఇప్పుడు వరకు పెట్టలేదు ధనంజయ్ గారు అని అడిగారు. ఏయో కొన్ని ఇగోలు ఉన్నాయి సార్ అన్న. అంటే ఓకే, అయితే ఓ పని చేద్దాం, మనం టిట్కో దగ్గర 10 కోట్లతో పార్కు కడతాం కదా, ఆ పార్కుకి ప్రగడ కోటయ్య గారు పార్కు పెట్టేద్దాం, పేరు పెడదాం, అక్కడే ఆయన విగ్రహం పెడదాం ధనంజయ్ గారు అన్న. అసలు మనం ఈ స్థాయిలో ఉన్నటువంటి మనం వెళ్ళి చెబితే ఆ నిర్ణయాన్ని ఎమ్మటే ఆయన మనం చెప్పిన దానికంటే అదనంగా మళ్ళీ పార్కు కూడా ఆయన పేరు పెడతా ఉంటాం. అంటే ఎంత గౌరవిస్తున్నారు చేనేత వారి పట్ల అనేది. రెండవది సార్, మనం 24,000 గతం ప్రభుత్వం ఇచ్చింది, అది అమలు చేస్తామని వాగ్దానం చేశాం, అది కూడా చెప్పాలి సార్ అంటే ఓకే ధనంజయ్ గారు నోట్ చేసుకున్నాం. సార్ ఉచిత కరెంటు కూడా మనం వాగ్దానం చేసాం, అది కూడా రేపు జాతీయ చేనేత దినోత్సవం 7వ తారీఖు ఖచ్చితంగా ఆ రోజు మీరే వచ్చి చేయాలి సార్ అన్న. ఓకే ధనంజయ్ గారు అన్నాడు, నోట్ చేసుకున్నారు. మొత్తం చేసుకొని బాబు గారిని తీసుకొచ్చి అనౌన్స్మెంట్ చేశారు.
అందుకే ఇవాళ ఉచిత కరెంటు అమల్లోకి తీసుకొచ్చేయడం జరిగింది. చేనేతలకి ఖచ్చితంగా అది, ఎందుకంటే దాదాపు అది కూడా 170-180 కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చించాల్సిన పరిస్థితి. ఒక పక్క 50 ఏళ్ళకే చేనేత వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు 25,000, 24,000 ఆ ప్రభుత్వం ఇస్తే 25,000 ఇస్తామని చెప్పేసి ఎన్టీఆర్ చేనేత భరోసా కింద చెప్పున్నారు. అది కొద్దిగా ఆర్థిక కారణాల కారణంగా కొంత వాయిదా పడింది. అది కూడా చెప్పాను నేను, అందరు కార్మికులతో మనం ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉంది, ఖచ్చితంగా చేస్తారమ్మా, బాబు గారు మాట ఇచ్చారంటే చేస్తారు, కంగారు పడాల్సిన పని లేదని చెప్పాం. సార్తో కూడా చెప్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. అందుకని చేనేతకి సంబంధించి అన్ని విషయాల్లో నాకు ఈ పాలిట్ బ్యూరో అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ చర్చించే అవకాశాలు ఉన్నాయి. చేనేత వారికి కూడా న్యాయం చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చేనేత కార్మికులు కూడా ఇవాళ చేనేత సహకార సంఘాల్లో పాత ఏదైతే దిగిపోయినటువంటి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం చేసిన నిర్వాహకం కారణంగా అనేక కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి కాపాడాల్సిన అవసరం ఉంది. సార్తో మరి చంద్రబాబు గారితో చెప్పాను నేను, చేనేత సహకార సంఘాలకు కూడా మరి ఎన్నికలు నిర్వహించాలి సార్ అన్న, తప్పకుండా అది కూడా పరిగణలో తీసుకుని చేద్దామని చెప్పారు. అందుకనే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే ఆప్కో పాలక వర్గం ఏర్పడుతుంది. దాని ద్వారా ఆ విధానంలో ఒక న్యాయపరమైనటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకనే అది కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రకంగా ఓ పక్క చేనేతకు సంబంధించి అన్నీ కూడా మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సార్, పార్టీలో పనిచేసే యువతకు మీరు ఎలాంటి సందేశం చెప్తారు? పార్టీలో పనిచేసే యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? పార్టీలో ఇవాళ పరిస్థితులు చాలా మారిపోయినాయి. గతంలో ఉన్నటువంటి విధానాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు. మొత్తం ఇదివరకు ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఇంట్లో పెద్దగా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏదో కూలి పనులకు వెళ్ళటం, లేకపోతే చేనేత పని చేయటం, ఇట్లాంటి, అంటే చదువు మీద పెద్దగా ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు, అందరూ చదువుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అనేక పథకాలతో చదువును ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఒక పక్క పార్టీ సేవ చేస్తానే, మరో ప్రక్క ప్రభుత్వం ఏదైతే యువతకి ప్రాధాన్యత ఇస్తుందో వాటి పట్ల తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని గౌరవించాలని నేను కోరుకుంటున్నా. ఏదైతే నారా లోకేష్ గారు ఇవాళ మరి యువత కోసం అనేక పథకాలను పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అవన్నీ కూడా మరి మంగళగిరి చూసుకుంటే గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలు, మరి వాళ్ళు అవినీతికి పాల్పడిన సందర్భాలను బట్టి గంజాయిని ఎక్కువగా ఇక్కడ మరి ప్రపోజ్ చేసి జనాన్ని గంజాయికి అలవాటు చేశారు యువతకి. లోకేష్ గారు వచ్చిన తర్వాత పూర్తి మార్పులు జరిగినాయి. ఇక్కడ క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ యువతకి వాలీబాల్ అని, క్రికెట్ అని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి వాళ్ళకి మంచి ఆటలు, ఇవన్నీ కూడా ఒక పక్క చదువు, ఆటలు ఇవన్నీ ఉంటే ధ్యాస వేరే రకంగా ఉండదు. పిల్లల్లో మంచి నైపుణ్యం వస్తుంది. ఆటలు ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యానికి దోహదపడతాయని చెప్పేసి ఆయన ఒక మంచి విధానంతో ముందుకెళ్తారు. అందుకని యూత్ కూడా ఇవాళ లోకేష్ గారి వైపు పరుగులు తీస్తున్నారు.